అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప వంటి రీజనల్ సినిమాతో గ్లోబల్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నారు. పుష్ప 1తో నేషనల్ ఆడియన్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నారు. ఇటీవల బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాలీవుడ్ సినిమాలతో కలిసి పుష్ప సినిమా కూడా సందడి చేసింది. అల్లు అర్జున్ రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్టు ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ రూల్ చేయడానికి రాబోతున్నాడా అని అడిగారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ఇది కేవలం పుష్ప కాదు, ఇది ఇండియా రైజ్, అలాగే రానున్న కాలంలో ఇండియా రూల్ ని కూడా చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి. బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా బూట్ కట్ బాలరాజు. శ్రీ కోనేటి తెరకెక్కించిన ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మేఘలేఖ హీరోయిన్ గా నటించింది. అలాగే సునీల్, శ్రీ హనుమంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్ తదితరుల ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఫిబ్రవరి 2న థియేటర్లో రిలీజ్ అయిన బూట్ కట్ బాలరాజు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఆడియన్స్ ను బాగా నవ్వించింది. బాక్సాఫీస్ వద్ద మోస్తారుగానే వసూళ్లు రాబట్టింది. థియేటర్లో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన బూట్ కట్ బాలరాజు ఇప్పుడు ఒరిజినల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఆహా. మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగల్లా. అయితే ఇన్ని రోజులు గ్లామరస్ స్కూల్ క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్య నాగల్లా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంత్ర. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్ పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ తంత్ర సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పిల్ల బచ్చాలు ఈ సినిమాకు రావద్దు, ఎందుకంటే మాది ఏ సర్టిఫికెట్ సినిమా అంటూ చిత్ర బృందం రాసుకొచ్చింది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న వారి జాబితాలో సత్యకృష్ణన్ ఒకరుగా కనిపిస్తారు. తాజాగా ఆమె మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నా మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్, ఆ తర్వాత చేసిన ఆనంద్ బొమ్మరిలతో నాకు మంచి గుర్తింపు వచ్చింది అన్నారు. మా ఫ్యామిలీలో అంతా జాబ్ చేసేవారే, సినిమా వైపుగా వచ్చింది నేను మాత్రమే. మా వారిది తమిళ ఫ్యామిలీ. వివాహమైన తర్వాత సినిమాలు చేయడానికి ఎవరూ అభ్యంతర పెట్టలేదు. కెరియర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, అయినా వాటిని తట్టుకుని నిలబడ్డాను. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళ్తున్నాను అని చెప్పారు. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ ఈగిల్, సైరన్ అనే సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈగిల్ రవితేజ హీరోగా తెరకెక్కిన తెలుగు సినిమా. సైరన్ తమిళ హీరో జయం రవి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ రెండు సినిమాలో అనుపమ పాత్ర సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్ లాగానే కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఒక టాలీవుడ్ వెబ్సైట్ రాసుకొస్తూ సైరన్ మూవీలో అనుపమ పాత్ర కేవలం కొన్ని నిమిషాలు ఉండటమే కాకుండా డైలాగ్స్ కూడా ఉండవు అంటూ పేర్కొన్నారు. ఇక ఈ లైన్స్ పై అనుపమ రియాక్ట్ అవుతూ మాటలు రాని పాత్రకి డైలాగ్స్ లేవు అని రాసిన మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఆ వెబ్సైట్ కి మెసేజ్ చేశారు. అలా వారికి మెసేజ్ చేసి చురకలు అంటించడమే కాదు, ఆ చాట్ ని, స్క్రీన్ షాట్ ని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఆ వెబ్సైట్ ఎలాంటి తప్పు వార్తలు రాస్తుందో అందరికీ తెలియాలని ఇలా చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 AD. నాగస్విన్ డైరెక్షన్ లో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతూ ఉండటంతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మూవీ మంచి క్యూరియాసిటీ నెలకొంది. కాగా ఈ మూవీ 1 కంటే ఎక్కువ భాగాలుగా రాబోతుందంటూ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా మొత్తం 9 భాగాలుగా రాబోతుందంటూ ఓ వార్త ఫిల్మ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆడియన్స్ లో మూవీపై మరింత ఆసక్తి మొదలైంది. తాజాగా టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నేను కల్కి మూవీ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను. ఈ మూవీ 9 పార్టులుగా రాబోతుంది అంటూ నేను విన్నాను. అది విన్న దగ్గర నుంచి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఓ ప్రముఖ నటుడు ఇలా కామెంట్ చేయడంతో ఈ 9 భాగాలు వార్త సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈ హీరో ఇటీవలే బెర్లిన్ వెళ్లారు. ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాకు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు నటుడిగా మరో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో బన్నీ తన అభిమానులతో మాట్లాడుతుండగానే అయాన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. స్టేజ్ పై బన్నీ మాట్లాడుతుండగా మీ బుడ్డోడు ఎలా ఉన్నాడు అన్నా అంటూ అభిమాని అడిగేశాడు. దీంతో బన్నీ నవ్వుతూ అయాన్ మోడల్ బోల్తే అంటూ అయాన్ సిగ్నేచర్ ను షేర్ చేశాడు. ఇక తన కొడుకు గురించి బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అయాన్ పేరు మారుమోగుతుంది. కరోనా లాక్డౌన్ నుంచి మొన్నటి వరకు అయాన్ కు సంబంధించిన ఫన్నీ వీడియోస్ అన్నింటినీ నెట్టింటా షేర్ చేస్తూ మోడల్ అయాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు నెట్టింటా అయాన్ పేరు ట్రెండ్ అవుతుంది. లోక్సభ ఎన్నికలు రానున్న సందర్భంగా సినిమాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు హీరో విజయ్ ప్రకటించారు. ఈ విషయంపై కమల్ కి మీడియా నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి. సాటి హీరో సినిమాలను వదిలి పూర్తి జీవితం రాజకీయాలకి అంకితం చేస్తుంటే మీరు రాజకీయ పార్టీ పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు అనేది కమల్ కి ఎదురైన ప్రశ్న. కమల్ మాట్లాడుతూ ముందు విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాజకీయంగా అతన్ని ప్రోత్సహించిన వారిలో నేను ఒకరిని. ఈ విషయంపై ఇద్దరం చర్చించుకున్నాం కూడా. రాజకీయాల సినిమాలా అనేది మా వ్యక్తిగతం. ఎవరి ఐడియాలజీ వారిది. నేను చేసినట్టు తను చేయాలని లేదు, తను చేసినట్టు నేను చేయాలని లేదు. ఎవరి సామర్థ్యం వారిది. అద్భుతమైన సాహిత్యం రాసే గీత రచయితల్లా మమ్మల్ని పాట రాయమంటే అది మాకెలా కుదురుతుంది చెప్పండి. మాకు తెలిసింది మాకు నచ్చినట్టు మేము చేస్తాం. నా వరకు రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తాను. ఇది నా శైలి అన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్పూత్ తన తల్లికి సర్జరీ చేయించింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న తల్లికి ఆపరేషన్ చేయించింది. ఈ విషయాన్ని పాయల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అమ్మకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిందని, ఇది చాలా నొప్పితో కూడుకున్నదని పేర్కొంది. ఆపరేషన్ విజయవంతమైందని, అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని తెలిపింది. తన కోసం ప్రార్థించండి అని వేడుకుంది. ఆపరేషన్ అనంతరం తన తల్లి నడిచేందుకు ప్రయత్నిస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. పాయల్ కెరీర్ విషయానికి వస్తే మొదట్లో ఆమె హిందీ సీరియల్స్ చేసేది. దాదాపు 7 ఏళ్ల పాటు బుల్లితెరకే పరిమితమైన ఆమె 2017లో చన్నా మేరియా అనే పంజాబీ సినిమాతో వెండితెరకి అరంగేట్రం చేసింది. RX100 మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సింగపూర్ సెలూన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఆర్జే బాలాజీ జోడీగా నటించారు. సత్యరాజ్ లాల్ కీలక పాత్రలు పోషించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న తమిళ్లో ఎలాంటి అంచనా లేకుండా ఈ చిత్రం విడుదలైంది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 15 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. సినిమాకు మంచి టాక్ రావడంతో మొదట తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ హఠాత్తుగా తమిళ వర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చేసింది. త్వరలో తెలుగులో కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. సోషల్ మీడియాలో నటి మెహరీన్ యాక్టివ్గా ఉంటుంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. మెహరీన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఆమె సొగసు మత్తు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అదిరిపోయే స్కిన్ గ్లోతో మెహరీన్ మెరుపులు మెరిపిస్తుంది. ముఖ్యంగా పెదవుల అందంతో ఊరిస్తూ మెహరీన్ ఇస్తున్న ఫోజులు యువతిని మైకంలో ముంచేస్తున్నాయి. మెహరీన్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి గోవా వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. గోవాలో స్టైలిష్ అవుట్ఫిట్స్ ధరించిన మెహరీన్ యువతని మెస్మరైజ్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని బికినీలో తన అందాలు వెదజల్లుతుంది. కొంతకాలం మెహరీన్ భవ్య బిష్ణోయ్తో రిలేషన్షిప్ కొనసాగించింది. 2021 మార్చి 12న వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విభేదాలతో విడిపోయారు. దీంతో అసలు ఏం జరిగింది అంటూ అంతా షాక్ అయ్యారు. ఒకసారి ప్రేమలో ఎదురు దెబ్బతిన్న మెహరీన్ మరోసారి దాని జోలికి వెళ్లలేదు. అయితే మెహరీన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మరోసారి ప్రభాస్, కంగనా రనౌత్ కలిసి నటించనున్నారట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలున్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీతో టాలీవుడ్ ను మరో మెట్టెక్కించాలని చూస్తున్నారు మంచు ఫ్యామిలీ. అయితే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నట్టు తెలిసిందే. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అలాగే శివయ్య భక్తుడు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నారు. కొన్నాళ్ళుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ చాలా మంది నటిస్తుండగా వారి గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఈ మూవీలో పార్వతీదేవి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కనిపించనుందని టాక్. శివుడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా ప్రభాస్ సరసన పార్వతీదేవిగా కంగనా కనిపించనుందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇందులో ఎంతవరకు నిజమనేది మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్లో
మరో సాంగ్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంది. హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కురిచి మడతపెట్టి సాంగ్ మన తెలుగు రాష్ట్రాల తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రచ్చ చేస్తుంది. ఆ మధ్య మన ఇండియన్ సెలబ్రిటీలు చాలా మంది ఈ సాంగ్ స్టెప్పులేసి అలరించారు. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా తన భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఈ సాంగ్ కు అదిరిపోయి స్టెప్పులేశారు. ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగిస్తుంది మడతపెట్టి సాంగ్. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది. తాజాగా ఒక జపాన్ జంట ఈ పాటకి మహేష్ బాబు శ్రీలీల వేసిన స్టెప్స్ ని రీక్రియేట్ చేస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు మాస్ సాంగ్ కి జపాన్ జంట వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. ఈ వీడియో చూసిన టాలీవుడ్ ఆడియన్స్ జపాన్ జంట స్టెప్పులతో ఇచ్చిపడేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రియాంక సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె చేసిన ఓ పొరపాటు ఇందుకు కారణమైంది. ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రియాంక సింగ్ ఓ టెలివిజన్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందట. గంటల తరబడి ప్రాక్టీస్ చేయడంతో బాడీ పెయిన్స్ వచ్చాయట. నొప్పులకు పెయిన్ కిల్లర్స్ అతిగా వాడిందట. ఈ క్రమంలో ఆమె బాడీ డీహైడ్రేషన్ కి గురైందట. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరగా కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని డాక్టర్స్ వెల్లడించారట. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో ప్రియాంక సింగ్ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. నేను చేసిన తప్పు మీరు చేయకండి. వైద్యులు సూచించకుండా ఎలాంటి మెడిసిన్ వాడకండి. అది అత్యంత ప్రమాదకరమని ప్రియాంక సింగ్ చెప్పారు. చికిత్స అనంతరం ప్రియాంక సింగ్ ఇంటికి వెళ్లారు. దాదాపు 10 రోజులు ప్రియాంక సింగ్ ఆసుపత్రిలో ఉందట. టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం భీమా. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా ప్రియా భవానీ శంకర్, మాలవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ విడుదల చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భీమా ట్రైలర్ ను ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఉండగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. AFM Properties presents Gamma Awards 4th edition మార్చి 3వ తారీఖు జబిల్ పార్క్ దుబాయ్లో జరగబోతోంది. మన తెలుగు సినిమా ఇంతింతే వట్టుడింతే అన్నట్టుగా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుని అందరూ మన వైపు తిరిగి చూసేలా చేస్తోంది. సో అలాంటి తెలుగు ఇండస్ట్రీని దుబాయ్ వేదికగా అక్కడ ఉన్న మన ఇండియన్ సినిమా అభిమానులు, అంటే ఒక తెలుగే కాదు, అక్కడ మలయాళీస్ కానీ, తమిళియన్స్ కానీ, ఇతర భాషకు సంబంధించిన వాళ్ళు కూడా, మన ఇండియన్సే కాకుండా అరబ్ దేశంలో నివసిస్తున్న అక్కడ వాళ్ళు కూడా మన ఇండియన్ సినిమా చాలా ప్రేమిస్తారు. సో వాళ్ళందరి సమక్షంలో దాదాపుగా ఒక 10-15 వేల మంది ఆడియన్స్ సమక్షంలో మన టాలీవుడ్ మొత్తానికి అద్భుతమైన సత్కారం చేయాలనేది మా ప్రయత్నం. అందులో భాగంగా ఇంతకు ముందు కూడా గామా అవార్డ్స్ తరఫున మనం బాహుబలి మూవీకి కానీ ఇతర మూవీస్కి అక్కడ అవార్డ్స్ సెరమనీలో గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి తిరుపతులు గారు ఈ మార్చి 3 దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నారు. ఈ టాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ, టాలెంటెడ్ పీపుల్స్ అందరికీ ఆయన అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. Andariki namaskaram. Thank you Gamma for having me here. Loads of actors, loads of celebrities, lot of glam and charm. So I'm also nenu perform chestunnanu Gamma. So thank you for having me here and wishing all the artists and actors and so many award winners that are going to be. So I'm very glad that I'm part of Gamma now. Thank you so much. కోటి గారు లాంటి మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారి అధ్యక్షతలో జ్యూరీ శ్రీలేఖ గారు, నేను ఉన్నాము ఆయన చైర్మన్గా. సో ఆయన పేరు చెప్పంగానే ఒప్పుకున్నాను. అప్పటికి నాకు సౌరవ్ గారు తెలీదు, ఫన్మాధవ్ గారు కాల్ చేశారు.
ఆ తర్వాత ఈ జర్నీ గామా అవార్డ్స్ తోటి జ్యూరీగా మొదట జర్నీ స్టార్ట్ అయింది, కానీ అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. వాళ్ళ తపన అంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది, కానీ అక్కడి నుంచి మన ఇండస్ట్రీలో మంచి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్న కేసరి త్రిమూర్తులు గారి తపన చూసిన తర్వాత వీళ్ళకి ఎంతైనా మనము టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మనం కూడా ఎంతో సపోర్ట్ చేయటం చాలా చాలా అవసరం అనిపించింది. గతంలో కూడా నేను గామా అవార్డ్స్కి దుబాయ్ చాలాసార్లు వెళ్ళాను. నేను ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో వీళ్ళు కూడా నిర్వహిస్తుంటారు. నేను కేసరి త్రిమూర్తులు గారిని ఎప్పుడు కూడా విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తుంటాను. ఎందుకంటే దేశంలో టాలీవుడ్ నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి అక్కడ అంత గ్రాండ్గా అంత ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ప్రతిసారి కూడా ఆ ఈవెంట్ చాలా బాగుంటుంది. అక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు 3 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ని వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం అద్భుతంగా అవ్వాలని, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సౌరవ్. ముఖ్యంగా ప్రెస్ పీపుల్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, ఈరోజు గామా అవార్డ్స్ టోటల్ లాంచింగ్ అంటే ఎలాగంటే మామూలు నెక్స్ట్ మంత్ 3rd ఎంతో వైభవంగా జరగబోతుంది దుబాయ్లో. ఈ గామా అవార్డ్స్ కమిటీకి మెయిన్ చైర్మన్గా నన్ను నియమించారు. అది నాకు చాలా ఒక బాధ్యతాపూర్వంగా అనిపించింది. కేసరి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గామా అవార్డ్స్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరిగేది. మధ్యలో మన ఈ కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆఫ్టర్ 3 years మళ్ళీ చాలా గ్రాండ్ వే దే సెలబ్రేటింగ్ గామా అవార్డ్స్ ఇన్ దుబాయ్. అంటే త్రీ ఇయర్స్ 2001, 2002, 2023 సంబంధించిన మ్యాసివ్ సూపర్ డూపర్ హిట్స్, మన టాలీవుడ్ హిట్స్ ఫిలిమ్స్కి అన్నిటికీ, కంపోజర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, హీరోస్కి, అందరికీ టోటల్ టెక్నీషియన్స్ సంబంధించిన అవార్డ్స్ అన్ని గామా అవార్డ్స్ ఇవ్వబోతుంది. గామా అవార్డ్స్ అంటే సామాన్యంగా తీసి పారేయకండి. దిస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. ప్రపంచం అంతా చూస్తున్నామండి ఈ కార్యక్రమం దుబాయ్లో చేస్తుంటే. సో ఇది అందరికీ, మా టాలీవుడ్కి అయితే చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఉన్నారు ఇక్కడ, అలాగే వండర్ఫుల్ మా హీరోయిన్ బ్యూటీ క్వీన్ మా డింపుల్ హయాతి అండ్ మా రఘు కుంచే, మా ఆదిత్య, అందరు మిగతా వాళ్ళందరికీ వేదికను అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు మటుకు చాలా వెరీ ప్రెస్టీజియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ గ్యారంటీ బట్టి మేము ఇవ్వగలం. ఏదో మామూలు అవార్డు కాదు ఇది. గామా అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి. అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ అవార్డుని. సో అందరినీ ఇప్పుడు దుబాయ్లో కలుస్తాం. తప్పకుండా ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. గామాని టాలీవుడ్ సినిమాని గ్రాండెస్ట్ ఫామ్లో చూపిద్దామని దుబాయ్లో కోరుకుంటున్నాము. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుశీల్. నేను ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మన వాళ్ళు తెలుగు కమ్యూనిటీ అన్నది చాలా బాగా ఉండింది దుబాయ్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో. సో మేము అనుకున్నాము మన ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. దానికి మేము అనుకుంటున్న టైంలో సౌరభ్ గారు కానీ కేసరి త్రిమూర్తులు గారు కానీ ముందుకు వచ్చారు. మళ్ళీ సార్ అన్నట్టు ఆఫ్టర్ 3 years గామని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో దిస్ టైమ్ లైక్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బిగ్ థింగ్. సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ, అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గామా అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ జరిగేది. కోవిడ్ వల్ల ఈసారి కొన్ని రోజులు బ్రేక్ అయినా మళ్ళీ 3 yearsకి సంబంధించిన అవార్డ్స్ చాలా గ్రాండ్ లెవెల్లో దుబాయ్లో జరగబోతుంది. ఇండస్ట్రీ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళని చూడాలని ఒక చాలా కోరికగా ఉంటుంది. ఇంత
గ్రాండ్ లెవెల్లో చేయటం అనేది చాలా సంతోషం ఇస్తుంది. అండ్ నాకు పర్సనల్గా కేసరి గారు అండ్ సౌరవ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం అందరము. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మార్చి 3న జబిలీ పార్క్ దుబాయ్లో జరగబోతుంది గామా అవార్డ్స్, 4th గామా అవార్డ్స్. సో టాలీవుడ్ ప్రెస్టీజియస్గా మేము తీసుకున్నాం ఈ అవార్డ్ ఫంక్షన్ని, చాలా గ్రాండ్గా చూపించబోతున్నాం. సో 2021, 2022, 2023 ఈ 3 సంవత్సరాల్లో అన్ని కేటగిరీల్లో మేము అవార్డులు ఇవ్వబోతున్నాం. సో ఇది 100% సక్సెస్ఫుల్గా జరుగుతుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.